చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. వల్లభనేని వంశీ నిన్నటి నుంచి ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఇక మొదలెడదామా? ఆయన శ్రీమతి ములాఖత్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడే నేను వంశీ గారిని కలిసి వస్తున్నాను. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా? సానుభూతి వద్దురా. 22 గంటలుగా తన భర్త వల్లభనేని వంశీని ఐసోలేటెడ్ సెల్లో వేశారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే ఎవరిని కలవనివ్వట్లేదు, లాక్ చేశారు. మిస్బిహేవ్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ సాడీలు? నిజమే కదా సార్. కింద పని. సో దాంతో ఆయన చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మెంటల్ ఫిజికల్ టార్చర్కి గురవుతున్నారు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆయన కిందే పడుకోబెట్టారు, బెడ్ ఇమ్మంటే ఇవ్వలేదు. నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచి వల్లభనేని వంశీకి పోలీసులు 3rd డిగ్రీ చేశారు. ఆ 3rd డిగ్రీ చేసే సమయంలో చాలా మంది పేర్లు వల్లభనేని వంశీ బయట పెట్టాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉప్పు పట్టిన రాడ్డు ఇసుకో అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా తట్టించిన కేరళ కర్రయం. పెట్టి చిలికితీయం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కొడాల నాని పేరు, పేరు నాని పేరు, విడుదల రజనీ పేరు, జోగి రమేష్ పేరు, వీళ్ళ నలుగురి పేర్లు కూడా 3rd డిగ్రీ చేసే క్రమంలో ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే సో ఆయనకు ఆల్రెడీ నడుము నొప్పి ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. అదేవిధంగా కరోనా టైంలో ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల. దానివల్ల స్లీప్ యాప్నియా కూడా ఉంది. అంటే రాత్రిపూట నిద్రలోనే ఎప్పుడైనా గాలి శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్రమాదమైనటువంటి వ్యాధి. ఆయనకి స్లీప్ యాప్నియా ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అంటే వెన్నుపూస చివరిలో ఉండేటటువంటిది. కాబట్టి ఆయన కింద కూర్చోలేరు, నించోలేరు, నేల మీద పడుకోవడం కష్టం, బెడ్ కావాలన్నా ఇవ్వలేదు. జైలు సిబ్బందిని అడిగితే కోర్టుకు వెళ్ళి తీసుకోండి అని అంటున్నారు. కావాలని వేధిస్తోంది ప్రభుత్వం. ఆయనకు ప్రాణహాని ఉంది అని శ్రీమతి వంశీ గారు పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. నిజమైన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం వరీడ్గా ఉంది. ఎలా ఉన్నారు ఏంటి అని. ఏమైంది అధ్యక్ష? తన కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? వంశీ కూడా నిన్న జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తనకి కింద పడుకోవడం కష్టం, బెడ్ కావాలి. ఇవన్నీ మీకేవో గుర్తు చేస్తున్నట్టున్నాయి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా. ఒంగోలేడంట, కూర్చోలేడంట, అడుగు బల్లైంది తింటాకి వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చే. ఆడు కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా.
ఏసీ మ్యూజిక్ దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక లేకపోతే రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి ఎన్ని 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 దారుణాలు సార్. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసి. ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎక్స్టార్షన్ కేసు, దాడి కేసు, సాక్షిని ఫిర్యాదుదారుని బెదిరించిన కేసు. ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా, ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కేసులన్నీ ఉన్నాయని నోటీస్ ఇచ్చి స్పష్టంగా అక్కడే నోటీస్ ఇచ్చి వచ్చారు. కేసు ఏంటో తెలియదని ఇందాక కూడా సాక్షిలో రాస్తున్నారు కేసు ఏంటో తెలియదు. ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏం చేస్తారంటే సాయిబాబా గారు గాలిలోంచి విభూతి సృష్టించినట్టు వీళ్ళు అవినీతిని సృష్టిస్తారు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసే వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్న, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే సార్.